సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. మెదక్ నుంచి ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించారని, అదే పార్లమెంటు స్థానం నుంచి తనకు అవకాశం వచ్చిందని అన్నారు. నీలం మధు పేదింటి నుంచి వచ్చిన తనకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని, ప్రజలు మద్దతు తెలిపి గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేస్తుందన్నదే ఓర్వలేని కొన్ని పార్టీలు అర్థం లేని విమర్శలు చేస్తున్నాయని మధు అన్నారు. బిడ్డకు బడుగు బలహీన వర్గాల బిడ్డకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా మీరు చూడొచ్చు, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు, ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన ప్రాంతంలో ప్రతి ఒక్క గ్రామంలో అయినా ప్రతి ఒక్క పట్టణంలో అయినా తెలుసుకోండి, ఆ రోజు భూములు ఇచ్చిన పార్టీ ఎవరైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా. ఎస్సీలను అడగండి, బీసీలను అడగండి, ఎస్టీలను అడగండి. మీకు ఊళ్ళలో పోతే అసైన్మెంట్ భూములు ఇచ్చింది, లావన్న పట్టాలు ఇచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ అని తెలుసుకోండి ఒకసారి. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గ్రామంలోకి పోయినా టచ్ చేసినా మేము ఏ ఇంట్లో ఉన్నామని చెప్తే ఇందిరమ్మ ఇండ్లలో ఉన్నామని చెప్తారు. ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. అదేవిధంగా కంపెనీలకు పెట్టించింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ బిహెచ్ఎల్ అయినా సరే, ఓడిఎఫ్ అయినా సరే, ఐఐటి సంగారెడ్డి అయినా సరే, ఈ ప్రాంతంలో కంపెనీలు పెట్టించింది కూడా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన, మన అందరి పాలన ఇస్తున్న ప్రభుత్వం మన రేవంత్ అన్న ప్రభుత్వం. రేవంత్ అన్న ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఇచ్చిండ్రు.